ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరంభించిన మేమంతా సిద్ధం బస్ యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. జగన్ యాత్ర చూసి ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమికి గుండెలు గుబేలమని ఉంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్పీచ్ ఎంతో సమగ్రంగా అన్ని అంశాలను తడుముతూ వచ్చింది. కొన్ని విషయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏమిటి అని ఎదురు చూసే వారికి పూర్తి స్థాయి జవాబు ఇచ్చారు. తన చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, విశాఖ డ్రగ్ కేసులను ప్రస్తావించి ప్రతిపక్షాల విమర్శలను ఒక్క దెబ్బతో తిప్పికొట్టారు. తన చెల్లెళ్లకు కూడా గట్టిగానే సమాధానమిచ్చారని చెప్పాలి. ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాటు వద్ద నివాళులు అర్పించి తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకుని యాత్ర ప్రారంభించారు. ప్రొద్దుటూరులో అశేషంగా హాజరైన ప్రజలను ఉద్దేశించి సునిశితంగా మాట్లాడారు. ఈ 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. అభివృద్ధి మళ్లీ కొనసాగాలంటే తమ ప్రభుత్వం మళ్లీ గెలవాల్సిన అవసరం ఉందని ప్రజలకు గుర్తు చేశారు. టీడీపీ దాని అనుకూల మీడియా ద్వారా ప్రభుత్వం మీద ఎలా దుష్ప్రచారం చేస్తుందన్నది ఆయన ప్రజలకు వివరించారు. తమ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలే కాకుండా ఎన్నో అభివృద్ధి పనులు అంటే ఆసుపత్రులు, పాఠశాలల అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు వంటి వాటిని వివరించారు. పొత్తుల కోసం చంద్రబాబు ఎన్నో పాట్లు పడి ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకొని మరీ పొత్తును సాధించారని ఎగతాళి చేశారు. ఎన్నికల కోసం చంద్రబాబు మేనిఫెస్టోను తీసుకొస్తారని, ఎన్నికలు ముగిసాక దాన్ని ప్రజలకు కనిపించకుండా దాచేస్తారని ప్రజలకు గుర్తు చేశారు. రాజకీయం కోసం కుటుంబాల్లో చిచ్చులు పెడతారని అంటూనే వివేకానందరెడ్డి జీవించి ఉన్నప్పుడు విలన్గా చూపించి ఆయన మరణించాక ఆయన కుటుంబానికి మద్దతు తెలుపుతున్నారని, ఇదంతా అవకాశవాదానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కూడా టీడీపీ నాయకులకు, పురంధేశ్వరి కుటుంబానికి సంబంధం ఉన్న వాళ్ళదేనని జగన్ ఆరోపించారు. ఇన్నాళ్లు బాబు తన ప్రసంగంలో హూ కిల్డ్ బాబాయి అని ప్రశ్నిస్తున్నారు. ఇక ముందు బాబుకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా కడప గెడ్డ మీదే జగన్ కుండ బద్దలు కొట్టినట్లు బదులిచ్చారు. అబద్ధాలు చెప్పేవారు, కుట్రలు చేసేవాళ్లు మనకు శత్రువులుగా ఉన్నారు. అందరూ కలిసి జగన్పై యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ నాపై యుద్ధానికి కలిసికట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్టు నా 2 చెల్లెల్ని తీసుకొస్తున్నారు. వీళ్ల విలువలు లేని రాజకీయం ఎవరికి స్ఫూర్తి? నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నేను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నా. నాకు ప్రజల అండగా దేవుడి దయ ఉన్నాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. తన చెల్లెళ్లపై కూడా సూటిగా సమాధానం చెప్పి తన ఉద్దేశం ఏంటో చాటి చెప్పాడు. ఎన్నికల ముందు లేనిపోని వ్యవహారాలతో ఇబ్బందులు రాకూడదని, ప్రతిపక్షాలకి ఛాన్స్ ఇవ్వకూడదని భావించి ప్రతిపక్షాలనే ఇరుకున పెట్టేలా తన ఫ్యామిలీని వాడుకొని తనను దెబ్బ కొట్టాలని చూస్తున్నారనే విషయాన్ని ప్రజలకి అర్థమయ్యేలా చెప్పి ఎన్నికల ముందు ఒక భారం దించుకొని ప్రతిపక్షాలకి జగన్ తనదైన రాజకీయం చూపించారు. ఇప్పటి వరకు చెల్లెలు, బాబాయి జపం చేసిన బాబ్ అండ్ కోకి ఇక చాయిస్ లేకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.